హలో అండి, వెల్కమ్ టు వర్కింగ్ మదర్స్ వరల్డ్. సెకండ్ టైప్ ఆఫ్ ఈజియెస్ట్ మోనాలిసా చైన్ ఎలా చేయాలో చూద్దాం. సో మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కట్టుతీగ, క్యాప్స్, చైను, ఒక 6 మోనాలిసా బీడ్స్, కటింగ్ ప్లేయరు అండ్ కట్టరు. ఒక 1/2 మీటర్ మేకింగ్ చైన్ తీసుకోవాలి. 3 సెంటీమీటర్స్ చొప్పున 7 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అప్పుడు 7 3 21 సెంటీమీటర్స్ వస్తుంది. నేను కట్టర్ యూస్ చేసి 6 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. సో కట్టరు, ప్లేయరు ఈ మేకింగ్ సెట్ అంతా ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో నేను అది ఆర్డర్ పెట్టుకున్నాను. 6 మోనాలిసా బీడ్స్ యూజ్ అవుతాయి ఈ చైన్ క్రియేట్ చేయడానికి. సో ఫస్ట్ నేను 2 మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను. సో ఈ చైన్ చేయడానికి కట్టుతీగ అండ్ మేకింగ్ క్యాప్స్ కూడా కావాలి. ముందుగా మనం మోనాలిసా బీడ్ని కట్టుతీగలో పెట్టి, తర్వాత మన దగ్గర కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, సో కటింగ్ ప్లేయర్ యొక్క షార్ప్ నాజిల్ ఉంటుంది. కటింగ్ ప్లేయర్తో మన కట్టుతీగను పట్టుకుని బెండ్ చేసి హోల్ ఫార్మేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 ఎండ్స్ని మన లెఫ్ట్ హ్యాండ్ బొటన వేలు, చూపుడు వేలు ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుని ఆ కటింగ్ ప్లేయర్ని యూజ్ చేసే రౌండ్స్ తిప్పుకోవాలి. సో ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేస్తే ఎలాగన్నది తెలుస్తుంది. కట్టుతీగని ఎలా ఉంచి హోల్ ఫామ్ చేయాలన్నదే తెలుస్తుంది. సో ఎక్స్ట్రా కట్టుతీగ ఉంటుంది కదా, దాన్ని మన కట్టర్ యూస్ చేసి ట్రిమ్ చేసేసుకోవచ్చు. సో ట్రిమ్ చేసుకున్నాక ఎలా ఉంటుందో చూడండి. సో ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు కట్టుతీగని మళ్ళీ కట్ చేసుకుని, తర్వాత క్యాప్స్ ఉన్నాయి కదా, క్యాప్స్ని ఓపెన్ క్లోజ్. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ కింద కట్టుతీగలో పెట్టి, తర్వాత మన మోనాలిసా బీడ్ పెట్టుకుని, తర్వాత మళ్ళీ ఇంకొక క్యాప్తో క్లోజ్ చేయాలన్నమాట. ఒక పోస్ ఫామ్ చేస్తున్నాం. సో క్లోజ్ చేసిన తర్వాత కట్టుతీగని మన యొక్క కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, సో కటింగ్ ప్లేయర్తో మళ్ళీ రౌండ్ ఫార్మేషన్ నాజిల్తో తిప్పుకుని, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ఆ తీగ ఉంది కదా, కట్టుతీగని తిప్పాలి. సో తిప్పితే ఇప్పుడు మనం ఒక మోనాలిసా బీడ్ని కట్టుతీగతో చుట్టడం ఎలాగన్నది చూసి నేర్చుకుంటున్నాం. సో ఎక్స్ట్రా కట్టుతీగ ఏమన్నా ఉంటే దాన్ని కట్టర్తో ట్రిమ్ చేసుకోవాలి. సో నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. బయటికి మళ్ళీ గుచ్చుకోకుండా, ఏదైనా మళ్ళీ మనం వేర్ చేస్తే గుచ్చుకునే విధంగా కాకుండా లోపలికి ట్రిమ్ చేసుకుంటే బెటర్. సో ఇది ఒక పోస్ట్ చేయడం అన్నమాట. సో మనం ఇలాగా సెకండ్ బీడ్ని కూడా కట్టుతీగ, కటింగ్ ప్లేయరు అండ్ మోనాలిసా బీడు, క్యాప్స్తో ఎలా చేయాలన్నది కూడా చూద్దాం. సో ఇదే ప్రొసీజర్ని ఫాలో అవుతూ 6 బీడ్స్ని మేక్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న మేకింగ్ చైన్స్లోంచి ఒక చైన్ తీసుకోవాలి. దాని ఫైనల్ రింగ్ని కట్టర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసి దాని ఫైనల్ రింగ్ ఓపెన్ చేసుకుని, అందులోకి మనం కట్టుతీగతో అల్లినటువంటి పోస్ ఉంది కదా, దాన్ని పెట్టి కటింగ్ ప్లేయర్తో దాన్ని క్లోజ్ చేయాలి, టైట్గా చేయాలి. సో నెక్స్ట్ ఉన్న కార్నర్ని కూడా అలాగే మళ్ళీ ఇంకో మేకింగ్ చైన్ తీసుకుని కట్టర్తో ఓపెన్ చేసి ఆ రింగ్ని కట్టుతీగతో అల్లిన బీడ్లోకి పెట్టి కటింగ్ ప్లేయర్తో క్లోజ్ చేసుకోవాలి. సో ఇలాగ మొత్తం మన 6 బీడ్స్ని మేకింగ్ చైన్తో అన్నీ జాయిన్ చేసుకుని, ఫైనల్ 2 ఎండ్స్ని హుక్ ఉంటుంది కదా, హుక్తో మళ్ళీ ఫిక్స్ చేసుకుని క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి వీడియో చూస్తే ఎలా చేసామన్నది తెలుస్తుంది. ఇప్పుడు హుక్ తీసుకుని, హుక్ యొక్క 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఆ 2 ఎండ్స్ని మనం ఇప్పుడు గుచ్చిన చైన్ ఉంది కదా, చైన్ యొక్క 2 ఎండ్స్ అంటే చివర ఉన్నటువంటి మేకింగ్ చైన్ రింగ్ని మళ్ళీ కట్టర్తో ఓపెన్ చేసి హుక్ యొక్క 1 ఎండ్కి పెట్టి క్లోజ్ చేయాలి. సో సెకండ్ ఎండ్ కూడా సేమ్ ప్రొసీజర్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఓపెన్ చేసి క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఇలాగా మనం చైన్ అనేది మేకింగ్ చేసాం. ఇది సింపుల్ అనమాట. కాకపోతే ఏంటంటే కట్టుతీగతో అల్లడం అనేది స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకుంటే ఇది ఉపయోగపడుతుంది. సో 2 ఎండ్స్ని హుక్తో ఫిక్స్ చేసుకున్నాక మన చైన్ రెడీ అయిపోయింది. సో మన చైన్ అయితే ఇలా ఉంది. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ మోనాలిసా బీడ్ చైన్ అనమాట. కట్టుతీగ వర్క్ కొంచెమే ఉంటుంది, ఈజీగానే చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం అయితే ఇంకా బాగా చేసుకుంటాం. సో మన చైన్ అయితే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ మోనాలిసా చైన్ కూడా చేశాను. అందులో కట్టుతీగ వర్క్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ప్రాక్టీస్కి బాగానే ఉంటుంది. ఈ చైన్ని మనం అయితే వేసుకుంటే మన లుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది అండి ఈ చైన్. ఇది కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సో ఇంటి దగ్గరే ఇలా మనం రా మెటీరియల్ని తెప్పించుకుని చైన్స్ అవన్నీ చేసుకుని
ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు చిన్నగా. సో ఇదేంటి అంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని మనం నేర్చుకున్న దాన్ని నేను యూట్యూబ్లో పెడుతున్నాను. సో ఈ థాట్ కనుక మీకు నచ్చినా, మేము చేసే వర్క్ నచ్చినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.